హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మరో కొత్త సిరీస్తో వచ్చేసాను. రీసెంట్గా మేమైతే కాశీ ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం. అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ప్రజెంట్ అయితే మేము ఏమేమి చేసాం, మాకు ఎంత బడ్జెట్ అయింది, రూమ్స్ ఎలా తీసుకున్నాం, ప్లాన్ ఏంటి, అది అంతా కవర్ చేద్దాం. మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ ట్రిప్ అయితే టోటల్ 3 nights 4 days ట్రిప్ అనమాట. మేమైతే మా ఊరు నుండి హైదరాబాద్ రీచ్ అయ్యాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ కాస్ట్ తక్కువ ఉన్నాయి. అరౌండ్ 6.2K పడింది పర్ పర్సన్ మాకు. హైదరాబాద్లో కేపీహెచ్బి నుండి ఎయిర్పోర్ట్కి క్యాబ్లో వెళ్ళాం. అరౌండ్ 900 పడింది. మేము మార్నింగ్ ఫ్లైట్సే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ వెదర్కి ఈవినింగ్ అయితే క్యాన్సిల్ చేసేస్తారేమో అని చెప్పి మార్నింగ్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 9:15కి ఫ్లైట్ అయితే అది డిలే అయ్యి 11:30కి ఫ్లైట్ అన్నారు. ఫ్లైట్ అలాగో డిలే అయిందని చెప్పి లాంజ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. హైదరాబాద్ వెదర్ కాదు ప్రాబ్లం, వారణాసి వెదర్ వల్ల డిలేస్ అవుతున్నాయి ఫ్లైట్స్. మాకైతే ఇది సడన్ ట్రిప్. అసలు సాటర్డే బుక్ చేసుకొని సాటర్డే నైట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి మండే మార్నింగ్ ఫ్లైట్. అసలు ఫుల్ అన్ప్లాన్డ్ ట్రిప్ ఇదైతే. చూడండి మా వెనక ఎన్ని ఫ్లైట్స్ రన్వేలో డిలే అయ్యాయో. అసలు ఫ్లైట్ ఎక్కేదాకా నమ్మకమే లేదు, వెళ్తామో లేదో, ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దో అని. కానీ ఆ శివయ్య మమ్మల్ని రప్పించుకున్నాడు. చెప్తుంటారు కదా, ఏదైనా ఆయన పిలుపు వస్తే ఏం జరిగినా కూడా అది ఆగదని. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసి 2 hours ఫ్లైట్. 11:30 అన్నారు కానీ 12కి అయింది టేక్ ఆఫ్. ల్యాండ్ అయ్యేసరికి 2 అయింది. వారణాసి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే బాడీ మొత్తం వణికిపోయింది. అసలు ఎంత చలి ఉందో, ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఉంటుందని. మేము ఎయిర్పోర్ట్లో దిగగానే రూమ్స్ కోసం ఆన్లైన్లో చూసాం, కాల్ చేసి బుక్ చేసుకున్నాం. మా వందన గెస్ట్ హౌస్ నంది సర్కిల్ నుంచి 1.5 kilometers అలా ఉండింది. రూమ్ వచ్చి 24 hours-కి 2K పడింది 4 members-కి. ఎయిర్పోర్ట్ నుండి రూమ్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. 1000 అయింది. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. ఫ్రెష్ అయ్యి గంగా స్నానంకి టుక్ ఆటోలో వెళ్ళాం. పర్ పర్సన్ 20 rupees తీసుకున్నారు. దగ్గర ప్లేసెస్కి టుక్సే బెస్ట్ అండి, తక్కువలో అయిపోతుంది. మేము ఫాస్ట్గా ఇంకా గంగా ఆరతి దశాశ్వమేధ్ ఘాట్లో 6:30కి స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపు మేము గంగా స్నానం చేసుకొని వచ్చేద్దామని బోట్లో ఆపోజిట్ సైడ్ వెళ్ళాం. ఎందుకంటే అక్కడైతే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. బోట్కి పర్ పర్సన్ 200 తీసుకున్నారు. మనం స్నానం అయ్యేదాకా అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ హారతి దగ్గరికి తీసుకొచ్చి దింపుతారు. అసలు మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు టైం వచ్చి 5:30 అనమాట. అక్కడ ఈవినింగ్ 5:30కే చీకటి పడిపోయింది. గంగా స్నానం ఆ టైంలో చేస్తుంటే ఫుల్ చలి పుట్టేసింది, కానీ కొంతసేపటికి అసలు చలి అనిపించలేదు. ఇంకా గంగా హారతి ఎలా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.